బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు హైదరాబాద్కు వస్తున్నారు. ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక అంతర్జాతీయ తెలుగు మహాసభలను ఈసారి హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు. రేపటి నుంచి 5వ తేదీ వరకు 3 రోజుల పాటు ఈ సభలు జరగనున్నాయి. హెచ్ఐసిసి నోవాటెల్లో జరగబోయే ఈ సభలకు చంద్రబాబు హాజరు కానున్నారు. రేపు జరిగే ప్రారంభ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితర ప్రముఖులు హాజరు కానున్నారు. ముగింపు కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరు కాబోతున్నారు. సినీ పరిశ్రమ నుంచి చిరంజీవి, బాలకృష్ణ, జయప్రద, జయసుధ, మురళీమోహన్ తదితరులు రానున్నారు. తెలుగుదనం ఉట్టిపడేలా ఈ వేడుకలు నిర్వహించబోతున్నారు. కూచిపూడి నృత్య రూపకాలు, జానపద కళాకారుల ప్రదర్శనలు, సినీ సంగీత విభావరి, సినీ కళాకారుల ప్రదర్శనలు, సాహితీ రూపకాలు, భాషా సంస్కృతులపై ప్రముఖుల ప్రసంగాలు, తెలుగు చేనేత వస్త్ర ప్రదర్శనలతో పాటు పలు కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు ప్రకటించారు. మహాసభలకు అందరూ తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. విదేశాల్లో ఉన్న తెలుగు సంఘాల నాయకులు కూడా ఈ మహాసభలకు తరలివస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు హైదరాబాద్కు వస్తున్నారు. ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక అంతర్జాతీయ తెలుగు మహాసభలను ఈసారి హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు. రేపటి నుంచి 5వ తేదీ వరకు 3 రోజుల పాటు ఈ సభలు జరగనున్నాయి. హెచ్ఐసిసి నోవాటెల్లో జరగబోయే ఈ సభలకు చంద్రబాబు హాజరు కానున్నారు. రేపు జరిగే ప్రారంభ కార్యక్రమానికి చంద్రబాబుతో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితర ప్రముఖులు హాజరు కానున్నారు. ముగింపు కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరు కాబోతున్నారు. సినీ పరిశ్రమ నుంచి చిరంజీవి, బాలకృష్ణ, జయప్రద, జయసుధ, మురళీమోహన్ తదితరులు రానున్నారు. తెలుగుదనం ఉట్టిపడేలా ఈ వేడుకలు నిర్వహించబోతున్నారు. కూచిపూడి నృత్య రూపకాలు, జానపద కళాకారుల ప్రదర్శనలు, సినీ సంగీత విభావరి, సినీ కళాకారుల ప్రదర్శనలు, సాహితీ రూపకాలు, భాషా సంస్కృతులపై ప్రముఖుల ప్రసంగాలు, తెలుగు చేనేత వస్త్ర ప్రదర్శనలతో పాటు పలు కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు ప్రకటించారు. మహాసభలకు అందరూ తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. విదేశాల్లో ఉన్న తెలుగు సంఘాల నాయకులు కూడా ఈ మహాసభలకు తరలివస్తున్నారు.